ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. వారాహి నవరాత్రుల్లో భాగంగా 8వ అవతారం అమ్మవారిది ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి విశిష్టత అమ్మవారికి కలిగి ఉంటుంది, ఎలాంటి నైవేద్యం పూజా విధానం మనం ఫాలో అవ్వాలి అన్న విషయాలు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఆగర్థావివ సంపృక్తౌ మగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 8వ రోజు భాగంగా వారాహి నవరాత్రుల్లో అమ్మవారి విశిష్టత గురించి తెలియజేస్తారా? 8వ రోజు 7వ రోజున అమ్మవారిని, వారాహి అమ్మవారిని మహావారాహి అమ్మవారి రూపంలో కొలిచినట్లయితే 8వ రోజున ఈ అమ్మవారిని వార్తాళి వారాహి రూపంలో కొలవాలి. వారాహి అమ్మవారు అంటేనే లక్ష్మీ అమ్మవారి స్వరూపము, లక్ష్మీ అవతారాలు, మరొక అవతారాలు. కానీ ఈ అమ్మవారికి అంటే మామూలు నవరాత్రులు లక్ష్మీ అవతారం ఉంటుంది కదా, ఇది రోజు కూడా లక్ష్మీ అవతారం సంబంధించినటువంటి వారాహి అమ్మవారి రూపం ఇది. వార్తాళి వారాహి అమ్మవారు విశేషంగా ఈ అమ్మవారిని పూజించడం ద్వారా ధనకనక వస్తు వాహనాలు సమృద్ధిగా లభిస్తాయి. కానీ ఈ అమ్మవారు తామస దేవత, తామసమైనటువంటి క్రోధముతో కలిగి ఉంటుంది ఈ అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారు ఎలా ఉంటుందంటే ఎర్రటి వస్త్రాన్ని ధరించి నిప్పు కణికల్లాంటి కన్నులతో ఉంటుంది. అంతేకాకుండా ఈ అమ్మవారు ప్రధానంగా శవం మీద కూర్చొని ఉంటుందట. అమ్మవారు 3 కన్నులు ఉంటాయట. ఈ 3 కన్నుల నుంచి అగ్నికీలలు వెలువడుతున్నట్టుగా ఉంటుంది వార్తాళి వారాహి అమ్మవారు. 3 కన్నులు కలిగినటువంటిది స్వప్నవారాహి అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఈ అమ్మవారు వార్తాళి వారాహి అమ్మవారు కూడా 3 కన్నులు ఉంటాయట. ఎర్రటి వస్త్రాలని ధరించి ఉంటుందట, శవం మీద కూర్చొని ఉంటుందట. కాబట్టి ఈ 8వ రోజున వార్తాళి వారాహి అమ్మవారి పూజలో భాగంగా ఈ వార్తాళి వారాహి అమ్మవారిని ఇలా కూర్చొని ఎర్రటి వస్త్రాలు ధరించి శవం మీద కూర్చొని ఉండి నిప్పు కణికల్లాంటి 3 కన్నులతో తేజోయమానంగా విరాజిల్లుతున్నటువంటి ఆ అమ్మవారిని భావన చేసుకుంటూ ఈ 8వ రోజున గనక పూజ చేసినటువంటి వ్యక్తులకి అమ్మవారి అనుగ్రహం చేత ప్రధానంగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అయితే ఈ అమ్మవారు ఎలా ఉంటుందంటే నీలి రంగులో ఉంటుందట. నీలం కలర్లో ఉండి ఎర్రటి వస్త్రాలు. ఇప్పుడు సాధారణంగా బయట దొరికే వారాహి అమ్మవారి చిత్రపటాల్లో నీలం రంగు చేతులతో కలిగి ఉంటుంది. 4 చేతులు ఉంటాయట. ఆ 4 చేతుల్లో ఒక చేతిలో రోకలి, ఒక చేతిలో నాగలి, ఒక చేతితో అభయహస్తం, ఒక చేతితో వరద హస్తం ఉండి ఆ విధంగా ఉంటుందట అమ్మవారు. అంటే నీలవర్ణము, ఎర్రటి వస్త్రాలు, 3 కన్నులు, శవం మీద కూర్చొని రోకలి, నాగలి, అభయము, వరదహస్తముతో ఉన్నటువంటి అమ్మవారిని తదేకముగా భావన చేసుకుంటూ ఈ 8వ రోజున ఎవరైతే పూజ చేస్తారో ఆ అమ్మవారి అనుగ్రహం వలన లక్ష్మీ ప్రాప్తి, ధనం కావాలి అనుకునేవాడు, రుణగ్రస్తుల నుంచి విమోచనం పొందాలనుకునే వాళ్ళకి రుణ విమోచనం అయిపోతుంది. ధనం కావాలనుకునే వాళ్ళకి ధనం సంప్రాప్తం అవుతుంది. గొప్పదైనటువంటి అచిరకాలంలోనే వాళ్ళు చేసేటువంటి ఈ పూజ చేసేటువంటి భర్తలు కావచ్చు, లేదా పూజ చేసే మహిళలు కావచ్చు, వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆ అమ్మవారి అనుగ్రహం చేత అతి శీఘ్రముగా పైకి ఎదుగుతారు. తద్వారా వ్యాపారంలో అందరి తోటి వ్యాపారస్తుల కంటే వీళ్ళది వ్యాపారం బాగా సాగుతుంది. ధనానికి లోటు ఉండదు, చింత ఉండదు, ధైర్యం ఉంటుంది ఈ వారాహి అమ్మవారిని పూజ చేయడం ద్వారా. కాబట్టి ప్రతిరోజు లాగానే ఈ 8వ రోజు కూడా పూజ చేసేసుకునేటువంటి వాళ్ళు ఇంకొక రోజుతో సమాప్తమైపోతుంది. చక్కగా పూజ చేసుకున్నాము, లేదా మధ్యలో 7వ రోజు మొదలుపెట్టిన వాళ్ళు, 5వ రోజు మొదలుపెట్టిన వాళ్ళు, 3వ రోజు కూడా మొదలుపెట్టినటువంటి వాళ్ళకి ఈ పూజలన్నీ చేసుకుంటున్నాము. కానీ ఇంతకుముందు పూజలు అనేటువంటివి మనం చేసుకోలేదు మిగతా రోజులై. ఆ అమ్మవార్ల యొక్క అనుగ్రహం కూడా మనం కలగలేకపోతుంది. మధ్యలోంచి మొదలుపెట్టాం కదా అని భావన చేసుకునేటువంటి వాళ్ళకి, ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళకి పూజ, హోమము, పూర్ణాహుతితో ఆ పూజ సంపూర్ణమవుతుంది. అలాగే ఏ ఇతర కారణాల వల్లనైనా కానీ పూజలు చేసుకోకుండా ఉండి బాధపడుతూ ఈ పూజ అనుగ్రహం, అమ్మవారి ఫలితాన్ని మనం పొందలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళకి
చక్కటి ఆనందకరమైనటువంటి వార్త మన పీఠం ఆధ్వర్యంలో జూలై 5వ తారీఖు రోజున చక్కగా ఈ 9 అవతారాలకి సంబంధించినటువంటి 9 అమ్మవారి యొక్క హోమాది కార్యక్రమాలు మధ్యాహ్నం 3 గంటలకి 5వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. 12 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని అందివ్వడం జరుగుతుంది. రైట్. మరి 8వ రోజు అమ్మవారి అవతారంలో భాగంగా ఎలాంటి నైవేద్యం సమర్పించాలంటారు గురుగారు? ఈ అమ్మవారికి చక్కెర పొంగలి లేదా బెల్లముతో చేసినటువంటి ఏ స్వీట్ అయినా కానీ ఈ అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. రైట్, చాలా సంతోషం అండి. ఇంకొక విశేషం కూడా ఉందమ్మా. ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేది ఆరుద్ర నక్షత్రం. 10వ తేదీ అనగా శుక్రవారం నాడు అమ్మవారి ఉద్వాసన చెయ్యకూడదు కాబట్టి శనివారం నాడు దశమి తిథి రోజున ఉద్వాసన చెయ్యాలి. కానీ ఆ శనివారం దశమి తిథి రోజున ఉన్నది కూడా స్వాతి నక్షత్రం. అంటే ప్రారంభించే రోజు సమాప్తమయ్యే రోజు రెండూ కూడా రాహు నక్షత్రాలే. ఈ వారాహి అమ్మవారి రూపం కూడా రాహుస్వరూపం. ఎందుకంటే సగం వరకు దేహమే మానవ రూపం, మిగతాదంతా మరి ఒక రూపం. రాహు కూడా మొండె రూపం వరకే రాహు, తలకాయ రాహుది కాదు. కాబట్టి ఈ రాహు నక్షత్రంలో ప్రారంభమై రాహు నక్షత్రంలో నవరాత్రులు సమాప్తమవుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఈ వారాహి అమ్మవారిని చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే 2025 చెడు కాలం చూస్తున్నాం. ప్రపంచమంతా హాహాకారాలు చేస్తున్నాయి, యుద్ధాల వాతావరణం, ఆస్తి నష్టం, జన నష్టం జరుగుతుంది, ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. అటువంటి సమయంలో ఈ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనం రక్షింపబడతాము, దైవానుగ్రహం మనకు కలుగుతుంది, మనకు మన కుటుంబానికి కలుగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి కలయికలు కలిగినటువంటి రోజు కాబట్టి చక్కగా ఆచరించండి, తరించండి. చాలా సంతోషం గురుగారు. కులంకుశంగా ప్రతి ఒక్కటి కూడా వారాహి అమ్మవారికి సంబంధించి వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.